బచ్చాగాళ్ళతో కదరాని గేమ్స్ దమ్ముంటే ఈ బాబాతో ఆడరా. ఎనీ టైం ఎనీ ప్లేస్. బాడీ అంటే ఇది కాదురా, ఇదిరా. నిన్ను కొట్ట నా ఇది ఎక్కర్లేదురా, ఇది చాలు. సింగిల్ ఫింగర్ తో నిన్ను చంపేస్తాను రా. రే ఏమన్నా అంటాడేమరా? ఏం పర్లేదా? ఆగండి, ఎక్కడికి? బాబా గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంటా? బాబాయ్ అన్న మినిస్టరా? సీఎం అయినా పిఎం అయినా ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ చిన్న బుష్ అయినా సరే బాబా పర్మిషన్ తీసుకోవాల్సిందే. సారీ, బాబా గారి గురించి తెలియక మా వాడేదో వాగాడు, క్షమించండి. మీరు తలుచుకుంటే అపాయింట్మెంట్ లేకుండా బాబా గారిని కలవాలి. పాపం వీళ్ళని కనుకరిద్దాం. ఓకే, మీరు ఇక్కడే ఉండండి. అలాగే నేను అలాగే ఇంకే ఉంటాం. బాబా మిమ్మల్ని కలవడానికి 4 కుర్రాళ్ళు వచ్చారు. పంపించు. బాబా మిమ్మల్ని కరుణించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఏం చెయ్యాలి? మర్డరా, మానభంగమా, కిడ్నాప్? అయ్యే వద్దు సార్, ఓ 10,000 అప్పు కావాలి. ఏం కావాలరా? ఓ 10,000 ఆఫ్టర్ ఆల్ 10,000 కోసం నా 10 నిమిషాలు టైం వేస్ట్ చేస్తారా? ఈ 10 నిమిషాల్లో 3 మర్డర్లు, 6 కిడ్నాప్లు ప్లాన్ చేసి ఉండేవాడిని. ఓకే ఓకే ఓకే, రిలాక్స్. తెలుసున్న కుర్రోళ్ళు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంతకీ 10,000 ఎందుకు? మా వాడి లవ్ కోసం. లవ్ కోసం లోనా? రేయ్ జీ బాబా, ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వీళ్ళకి 10,000 అప్పు ఇవ్వండి. అలాగే బాబా. పార్టీ ఓకే. ఇదిగో 10,000. ఎప్పుడు ఇస్తారు? 1 మంత్ లో ఇచ్చేస్తాం. 1 మంత్ ఎందురా, ఓ 10 రోజులు ఇచ్చేస్తామండి. ఓకే. బాబా ముందు నా వాల్యూ ఏం కావాలి? ప్రిస్టేజ్ కోసం పడి తెచ్చేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. దేనికున్న కుర్రోళ్ళ కనిపిస్తున్నావు, పైకి వస్తావురా. ఏంటా ఫోజు? సంతకం పెట్టు. సాక్షి సంతకం ఎవరు పెడతారు? నేను పెడతానండి. పెట్టు. ఇది ప్రామిసరీ నోట్లా లేదే? ఎల్ఐసి నోట్. ఎల్ఐసి నోటా? దీనికి మాకు సంబంధం ఏంటి? ఉంది. చెప్పిన టైంకి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే బాబా లారీ వచ్చి గుద్దేస్తుంది. నీ మృతదేహాన్ని అడ్డం పెట్టుకుని మేము ఎల్ఐసి వాళ్ళ దగ్గర 5 లక్షలు లాగేస్తాం. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే ఆతృత ఇవ్వాలన్నప్పుడు ఉండదురా. తప్పు నీది కాదురా, నాది. బాబా, వీడిని కిచెన్ లోకి తీసుకెళ్లి మంటల్లో కాల్చి చంపేసి ఎల్ఐసి వాళ్ళకి కబురు పెట్టండి. మంటల్లో కాలి చచ్చిపోయాడని చెప్పండి. ఓకే బాబా. చంపదు బాబా. బాబా చంపదు బాబా. బాబా నన్ను క్షమించు బాబా. బాబా సార్, మీ డబ్బులు మీరే ఉంచుకోండి సార్. వడ్డీ? వడ్డీయా? 1 నిమిషం కాదు సార్ అయింది మీద డబ్బులు తీసుకుని. మనిషి రోజు 12 గంటలు పనిచేస్తాడు, వడ్డీ 24 గంటలు పనిచేస్తుందిరా. ఆల్రెడీ నా డబ్బు మీద వడ్డీ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది. ఫ్రీగా ఈ డబ్బు వాడుకోండి, అవసరానికి నన్ను వాడుకోండి. నువ్వేనమ్మా సంజమొగుడివి? అవును, పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసేవా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.
మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరం పెనుకుద్దిరా చచ్చినోడా. తీసేస్తారు తీసేస్తారు. అమ్మాయి చూస్తుంది, ఫీట్లొద్దు, బరువు పోతాయి, పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగలగొట్టాల్సి. ఏమిటి దాన్ని పగలగొడతావా? పగలగొట్టేటి. ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. 7 పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మోత తీయడం చేతగానోడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయా నాన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. ఏంటి జైల్లోకి ఎలుగుబంటి ఏమైనా వచ్చిందా? ఏంటి సౌండు? నా ఉద్యోగం ఉడిది నాయన. వీడెవడో నిజంగా ఎలుగుబంటిలాగా ఉన్నాడే. లేరా? అరే లేరా? ఎవడ్రా నన్ను నిద్ర లేపేదే? ఏంట్రా పట్ట పగలే గురక పెట్టి మరి నిద్రపోతున్నావు? నా ఇంట్లో నా ఇష్టం నిద్రపోతాను. నువ్వెవడా లేపడానికి? ఇల్లా? నీ ఇష్టం వచ్చిన నిద్రపోతావా? లేరా ఏంటి ఏమైంది? ఎందుకు కొడుతున్నారు నిన్ను? డాడీ, ఈ వాచ్మ్యాన్ ఇది మన ఇల్లు కాదంటున్నాడు. నేను వాచ్మెన్. వాచ్మ్యాన్ కాకపోతే మా ఇంటికి ఎందుకు కాపలా కాస్తున్నావు? ఇది సెంట్రల్ జైలా, జురాసిక్ పార్క్ రా? మీరంతా నిజంగా బంధువులేనా? ఇక్కడికి వచ్చి వరుసలు కలుపుకుంటున్నారా? మామూలు బంధువులం కాదు, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే తెచ్చారా? లేదండి, మా ఆడవాళ్ళంతా హాయిగా ఉన్నారు లేడీస్ జైలు. పిల్లలంతా బోస్టన్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇంగ్లీష్ మీడియం. అరే నాకు తెలియక అడుగుతాను, మీ మగోళ్ళంతా మగోళ్ళ జైల్లో ఉన్నారు, ఆడోళ్ళంతా ఆడోళ్ళ జైల్లో ఉన్నారు, మరి పిల్లలు ఎలా పుట్టారమ్మా? పేరుల మీద చాలా గ్యాప్ తర్వాత వెళ్తాం కదండి, బాగా వర్కౌట్ అవుద్ది. నన్ను క్షమించండి. లేనన్నా లే. మీరు చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది నాన్న. ఏం జరిగింది నాన్న? టీ తాగుదామంటే 2 రూపాయలు, భోజనం చేద్దామంటే 15 రూపాయలు, అది కూడా పెరిగివ్వట్లేదు. కట్టికు చేపించుకుందామంటే 30 రూపాయలు. అంతేకాదు, బయట సేఫ్టీ లేదు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మరి బాంబులు పేలుతున్నాయి. బాంబులా? అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేక మన ఇంటికి వచ్చేసాను. మంచి పని. మరి ఎంత ఓవర్ గా ఆనందించేయకండి రా. రేపు కొత్త జైలరమ్మ గారు వస్తున్నారు, మీ డింగణాలు 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 చేసేస్తుందిరా. డాడీ ఏంటన్నా? అమ్మాయి అంట. అమ్మాయ్యా?